పాలిటిక్స్ లెవెల్‌లో చూడాలండి. హ్మ్. ఓట్ల కోసం. ఓకే. ఎందుకంటే దీనికన్నా ముందు ఇప్పుడు జరిగిన నిలంబూర్ అని చెప్పి ఒక ఎలక్షన్ నడిచింది. కేరళలో బై ఎలక్షన్. మొన్ననే ఓటింగ్ జరిగింది. హ్మ్. రేపు దాని రిజల్ట్ రాబోతుంది. ఓహ్! అంటే మండే రోజు. హుహు. సో, నిలంబూర్ ఎలక్షన్‌లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇదే మాట్లాడారు. అక్కడ దీనికన్నా ముందు ఒక చిన్న ఫెస్టివల్ జరిగింది వాళ్ళ మస్జిద్‌లో. హ్మ్. ఆ ఫెస్టివల్‌లో వీళ్ళు మస్జిద్‌లో ఏనుగులు తీసుకొచ్చారు. ఎప్పుడు మస్జిద్‌లో ఏనుగులు తీసుకురారు. హుహు. అది కేరళలో హిందూ ఫెస్టివల్స్ మీకు కనిపిస్తుంది. ఏనుగులు కనిపిస్తుంది ఎక్కువ. తీసుకొచ్చి దానిపైన ఇస్మాయిల్ హనియా ఫోటో, పెద్ద బ్యానరు, మన గాజ్ లెబనాన్‌లో చనిపోయిన వాళ్ళ హెజ్బుల్లా లీడరు ఆయన బ్యానరు, అక్కడేమో యహ్వా సిన్వార్ బ్యానరు ఇదంతా పట్టుకొని కూర్చున్నారు ఏనుగు మీద. ఎందుకు? ఆలోచించండి. అది కాకుండా కాలికట్ ఎయిర్‌పోర్ట్ మీద, కరిపూర్ ఎయిర్‌పోర్ట్ అంటారు దాన్ని. హ్మ్. దాని మీద ఒక 2 నెలల ముందు ఒక దాడి చేశారు. ముస్లిం లీగ్ వాళ్ళెళ్ళి. ముస్లింలు అని చెప్పాలి, ఎస్‌డిపిఏ వాళ్ళు చేశారు ఎక్కువ మట్టుకు. కానీ ముస్లిం సపోర్టర్స్ అందరూ ఎళ్లి దాడి చేశారు. దాన్ని సీఐఎస్ఎఫ్ వాళ్ళు తిప్పికొట్టారు. ఈ కేరళ యాంగిల్ నుంచి చూస్తే మీకు ముస్లిం ఓట్ బ్యాంక్. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ బీహార్, దాని తర్వాత యూపీ, దాని రెండిట్లో అస్సాం. హ్మ్. ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్‌కి చాలా ఇంపార్టెంట్ ఓట్ బ్యాంక్. కానీ నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఎక్కడొస్తుందంటే ఇరాన్‌ని సపోర్ట్ చేయడం అంటే షియా సపోర్ట్ చేయడం. హ్మ్. మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అవును. షియాలు మైనారిటీ ఏ కంట్రీలోనైనా గాని. ఇప్పుడు హ్మ్. ఇరాన్ ఒక్కటే షియా నేషన్. మన వైపు కశ్మీర్‌లో కార్గిల్ వైపు షియాలు ఉంటారు ఎక్కువ. అవును. వేరస్ కాశ్మీర్ వ్యాలీలో సున్నీలుంటారు. అవును. మన హైదరాబాద్‌లో షియాలు ఎక్కువుంటారు. ఎందుకంటే పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు, మన నిజాం వాళ్ళ ఫ్యామిలీ, ఆసఫ్ జాహీ వాళ్ళు న్యాచురల్లీ షియాస్. ఇప్పుడు సోనియా గాంధీ సపోర్ట్ చేయడంలో నాకు అంత పెద్ద సర్ప్రైజింగ్ ఏం కనిపియట్లేదు. ఎందుకంటే హ్మ్. ఓట్లు కావాలి కదా! హిందూ ఓట్లు రాకపోతే కూడా ప్రాబ్లమ్ లేదు కానీ ముస్లిం ఓట్లు మాకు కావాలని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేవు కదండీ. మీరు చెప్తుంది ఎలక్షన్ బీహార్ వస్తుంది అయిపోయింది. కదా! బీహార్ వస్తుంది కదా! బీహార్ కోసం. హ్మ్. బీహార్ వస్తుంది. దాని తర్వాత అస్సాం ఉంది. హ్మ్. రెడీగా ఉంది అస్సాం. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ యూపీ వస్తుంది. సో, వాళ్ళ కన్సిస్టెంట్ పాలిసీ వాళ్ళేం మార్చట్లేదు పాలిసీ. ఇప్పుడు వాళ్ళు ఇరాన్ సపోర్ట్ చేయమంటున్నారు. ఇదే ఇరాన్ మన మీద వాళ్ళ ఓఐసీలో వాళ్ళ హ్మ్. ఇస్లామిక్ నేషన్స్ కాన్ఫరెన్స్‌లో మన మీద రెజల్యూషన్ పాస్ చేశారు. ఇదే ఖమేని 3 నెలల ముందు కశ్మీర్‌ని విడిపించాలి భారతదేశం నుంచి అని చెప్పారు. అవును. ఆలోచించండి. అవును. సో, వై షుడ్ వి సపోర్ట్ ఇట్లాంటి నేషన్ మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? మన మీద మన వ్యతిరేక సరే ఇంటర్నల్ పాలిటిక్స్ పక్కన పెడితే కూడా మనకు ఒక స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది ఒకటి. చాబార్ ఫోర్ట్ అని చెప్పి పెద్ద ఒక ఫోర్ట్ ఉంది ఇరాన్‌లో. ఓకే. దాంట్లో హాఫ్ ద ఫోర్ట్ మనకి ఇచ్చేశారు. హ్మ్. ఎందుకంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ కావడానికి లేకుంటే తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, అర్మీనియా ఎంటర్ కావడానికి ఈ రూట్ తీసుకోవాల్సొస్తుంది ఇరాన్ నుంచి. పాకిస్తాన్ మనం ఎళ్ళనీయరు అక్కడి నుంచి. హ్మ్. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్‌కి ఏమైనా ట్రక్కులు పంపియాలంటే మనం చాబార్ ఫోర్ట్ డెవలప్ చేసుకుంటే చాబార్ పోర్ట్ నుంచి మనం మన ప్రొడక్ట్స్ అంతా మూవ్ చేసుకోవచ్చు. రైట్ అప్ టు రష్యా. ఆ పోర్ట్ ఇప్పుడు ఈ చాలామంది అడిగారు నిన్న కూడా ఒక ఛానల్ డిబేట్‌లో అడిగారు. ఏం అప్పుడు ఆ పోర్ట్ సంగతి ఏమైతుందని. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఎందుకంటే ఈ రెజిమ్ పడిపోతే ఇప్పుడు వచ్చే రెజిమ్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకంటే దీనికన్నా ముందు మీరు చెప్పినట్లు ఆ టైంలో 70స్‌లో షా ఆఫ్ ఇరాన్ ఉండేవారు. అవును. పేర్వి ఫ్యామిలీ. హ్మ్. వాళ్ళున్నప్పుడు ఇరాన్ అనేది ఒక మోడర్న్ నేషన్ ఉండే మొత్తం. మీరు బెరూట్ గానివ్వండి, ఇరాన్ గానివ్వండి, ఇట్లాంటి సిరియా చూస్తే మీకు డౌటొస్తుంది. అది అమెరికానా? యూరోప్‌నా? లేకుంటే ఒక ఇస్లామిక్ నేషనా? దాని తర్వాతనే థియోక్రసీ మొదలైంది. హ్మ్. మనందరికి తెలుసు షా ఆఫ్ ఇరాన్ పడిపోయింది. దాని తర్వాత ఖొమేనీ వచ్చారు. దాని తప్పుడు ఖమ్నేనీ ఉన్నారు. ఒక చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. ఖమ్నేనీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాస్ ఎన్ ఇండియన్. ఓహ్! బారాబంకీ నుంచి. హుహు. ఓకే. ఇది హ్మ్. చాలా మందికి తెలియదు తెలీదు. ప్రేక్షకులకి. అవును. బారాబంకీ యూపీ నుంచి అతను నజాఫ్ అని చెప్పి వీళ్ళ ఇరాక్‌లో వీళ్ళ ఇమామ్‌ది ఒక పెద్ద మసూలం ఉంది అక్కడ. ఆయన అక్కడే బరీ చేశారు. చాలా ఫేమస్ ఈ షియాస్‌కి చాలా ఫేమస్. అక్కడికెళ్లారనమాట. ఇప్పుడు కాదు సమ్ 200 ఆ టైంలో జనరేషన్‌లో. ఆ టైం బ్రిటిషోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడెళ్ళిన తర్వాత ఆయనకొక ఇదొచ్చేసింది. నేను రిటర్న్ ఇండియాకెళ్ళను అని చెప్పేసి. హ్మ్. హి స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ఇరాన్. ఇరాన్‌లో ఉండి అక్కడ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్‌లో పుట్టిన మనిషి ఖొమేనీ. వీళ్ళ ఫస్ట్ సుప్రీం లీడర్. హ్మ్. వాళ్ళ ఫాదర్ ఇప్పుడున్న ఖమేనీ వాళ్ళ ఫాదర్ కూడా ఈయన ఫాలోవర్ ఉండే. వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫాలోవర్ ఉండే. అబ్బో! ఆ! సో, ఇండియన్ కనెక్షన్ ఒకటుంది. మనకి షియాస్‌కి నేను చెప్పినట్ల వాళ్ళకి ఒక థియోక్రసిక్ స్టేట్ వచ్చినప్పుడు భారతదేశం సపోర్ట్ చేయడంలో ఏ ప్రసక్తి లేదు. చేయకూడదు. వి షుడ్ స్టే న్యూట్రల్. మనకి కార్గిల్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎవరు సహాయం చేశారు మనకి? ఇరాన్ చేశారా? చేయలేదు కదా! చేయలేదు. ఇజ్రాయెల్ ఇచ్చారు మనకు బాంబులు. బాలాకోట్ మీద కొట్టిన బాంబు బంకర్ బస్టర్ బాంబ్ అంటారు దాన్ని. చిన్న హ్మ్. వెర్షన్. ఇప్పుడు హ్మ్. పెద్దది కాదు. చిన్న వెర్షన్ స్ట్రైకర్‌ది. అది ఎవరిచ్చారు? ఇజ్రాయెల్ ఇచ్చారు మనకి. అంటే మన దగ్గరున్న ఆర్మ్స్ కూడా ఎక్కువ కూడా ఇజ్రాయెల్ నుంచి వస్తున్నాయి కదండీ! హైదరాబాద్‌లో 2 కంపెనీలు ఉన్నాయి సార్. అవును. ఇప్పుడు యూజ్ చేసిన మన పాకిస్తాన్ మీద యూజ్ చేసిన 2 డ్రోన్‌లు, ఒక హ్మ్. మిస్సైల్ హైదరాబాద్‌లో తయారైంది.
దాంట్లో ఒక మిసైల్ వెళ్ళి పడిన తర్వాత, ఒక డ్రోన్ పడిన తర్వాత దాని మీద హైదరాబాద్ అడ్రస్ ఉంది దాని మీద. సో, ఇజ్రాయెల్‌తో మనకు ఒక స్ట్రాటజిక్ ఇంటెంట్ ఉంది. మనకు ఇప్పుడు ఇజ్రాయెల్ హిస్టరీ చెప్పుకొని పోతే చాలా పెద్ద హిస్టరీ అది. హ్మ్. రైట్ ఫ్రమ్ సోలమన్ టైం నుంచి ఇప్పుడు దాకా. కానీ ఇజ్రాయెల్‌తో మనకి ఒక ఫిజికల్ కనెక్షన్ చాలా ఉన్నాయి. సో, ఇజ్రాయెల్ యాస్ ఎ నేషన్ 1948లో ఫార్మ్ అయింది. మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత వాళ్ళు ఫార్మ్ చేసుకున్నారు. వాళ్ళు కొనుక్కున్నారు ల్యాండ్. అవునండి. బ్రిటిష్ స్టేటస్ నుంచి బ్రిటిష్ వాళ్ళు వెకేట్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైనా కానీ మొత్తం మెసప్ చేసి వెళ్ళిపోతారు. మన దగ్గర కూడా అదే చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఒక లైన్ డ్రా చేసి డురాండ్ లైన్ అన్నారు. వాళ్ళు ఇప్పుడంటే మేము పట్టించుకోమంటున్నారు. హ్మ్. ఇటువైపు ఏమో మెక్మోహన్ లైన్ చెప్పి చైనా వైపు అరుణాచల్ ప్రదేశ్ చైనీస్ పట్టించుకోవట్లేదు. మన వైపు కూడా అంతే చేసేయాలి. పాకిస్తాన్ ఇండియాకి లైన్ డ్రా చేశారు. హ్మ్. ఇదే ప్రాబ్లం అక్కడ కూడా క్రియేట్ అయింది. ఇక్కడ ఇజ్రాయెల్‌లో కూడా. ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు ల్యాండ్ ఇది. మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంటాం చూడండి. అట్లా అవును. కొన్నారు అవును. వాళ్ళు. అవును. ఆ టైంలో అరబ్స్‌కి ఇంట్రెస్ట్ లేదు. అంటే అక్కడ ఏం పంటలేవు. మొత్తం డెజర్ట్ అది. కానీ దాన్ని ఎట్లా మార్చారు మనందరూ చూసాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పం తీసుకొచ్చారు వాళ్ళని. హ్మ్. తీసుకొచ్చి అక్కడ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అవును. చేయమన్నారు అవును. ఇజ్రాయెల్ వాళ్ళ కరెక్టే. దగ్గర. అవును. సో, ఇజ్రాయెల్ యాస్ ఎ నేషన్ మనకి ఒక సింబాలిక్ నేషన్. ఎందుకంటే నేనొచ్చేది కేరళ నుంచి. మా ఇంటి దగ్గర నుంచి 16 కిలోమీటర్ల దూరంలో వీళ్ళొచ్చి దిగారు ఫస్ట్. ఆ టైంలో 17th సెంచరీలో. అప్పుడున్న రాజు, హిందూ రాజు అక్కడ. ఆయన సెడ్ కమ్ మీరు రండి. మీరు మా దగ్గర ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు. ఫస్ట్ సినగాగ్ అక్కడ ఉంది. సినగాగ్ అంటే వాళ్ళ గుడి. హుహు. నెక్స్ట్ వాళ్ళు కొచ్చిన్‌కెళ్లారు. మీరు కొచ్చిన్‌కెళ్తే మీకు జ్యూ టౌన్ ఉంటుంది. అక్కడ పెద్ద సినగాగ్ ఒకటుంది. హుహు. ఒక టైంలో 26 ఫ్యామిలీలు ఉన్నారు అక్కడ జ్యూస్. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఒక్కరు కూడా లేరు. ఒక ఫ్యామిలీ ఎక్కడ ఉంది అంతే. అది కూడా లాస్ట్ హ్మ్. జనరేషన్ ఆళ్ళు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇజ్రాయెల్‌కి ఒక ఇది ఉంది. మీ గ్రాండ్ ఫాదరో, వాళ్ళ గ్రాండ్ ఫాదరో జ్యూ ఉంటే మీరు ఇజ్రాయెలీ సిటిజన్‌షిప్ వచ్చేస్తుంది మీకు. హుహు. మన వైపు కూడా యనం వైపు అవును. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ ఒక జూయిష్ కమ్యూనిటీ ఉన్నారు. వీళ్ళని కొచ్చిని జ్యూస్ అంటారు. వాళ్ళని ఐ థింక్ దే గాట్ సంథింగ్ ఎల్స్ వాళ్ళు. హ్మ్. వాళ్ళు కూడా ఎళ్లి సెటిల్ అయిపోతున్నారు. పాండిచ్చేరి కూడా ఉన్నారు కదండీ వాళ్ళు. హ్మ్. పాండిచ్చేరిలో కూడా ఒక పాండిచ్చేరిలో ఫ్రెంచ్ ఉన్నారు ఎక్కువ. హ్మ్. మన ఈ బాంబే వైపు వచ్చారు. అచ్చా! అప్పుడున్న బాంబే వైపు వచ్చి అక్కడ కూడా ఒక సినగాగ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఓహ్! ఇజ్రాయలీస్ మీరు ఎక్కడైనా వెళ్ళండి ఇజ్రాయలీస్ ఉంటారు. జ్యూస్ ఉంటారు. పోలిష్ జ్యూస్, యుక్రేనియన్ జ్యూస్, రష్యన్ జ్యూస్, జర్మన్ జ్యూస్. జర్మన్ జ్యూస్ ఉన్నారు ఆలోచించండి. అది కాకుండా మీరు ఎక్కడెళ్ళినా గానీ జ్యూస్ ఉంటారు. మనం చిన్నప్పుడు ఐ థింక్ 'మర్చెంట్ ఆఫ్ వెనిస్‌లో' ఉందనుకుంటా ఇది. 'షైలాక్' అని ఒక క్యారెక్టర్ వినుంటారు మీరు. హ్మ్. డబ్బులు అప్పులు ఇచ్చేటోడు. హ్మ్. ఇచ్చి విపరీతంగా ఇంట్రెస్ట్ తీసుకుంటుండే. అది కాబోలి టైప్. తో హ్మ్. ఇప్పుడు ఎవరైనా అట్లాంటి పని చేసినప్పుడు 'షైలాక్' గారు అంటారు. అవును. యూ ఆర్ ఎ అదే షైలాక్. కొంతమంది అట్టంటారు. కొంతమంది కాబోలి వాళ్ళకి వదలరా అంటారు. అది. షైలాక్ లాంటోళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయలీస్ జ్యూస్ ఒక ఉంది సార్. డబ్బులు, మీడియా ఇదెప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది. మీడియా ఎప్పుడెప్పుడు వచ్చింది. కానీ దానికన్నా ముందు డబ్బులు. మీరు ఏ అమెరికన్ గానివ్వండి, ఏ యూరోపియన్ గానివ్వండి, ఫైనాన్స్ హెడ్ చూడండి. వాళ్ళ ఫైనాన్స్ అంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరైనా. వాళ్ళ మొత్తం ఫండింగ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. హ్మ్. దానికోసం ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా భయపడతారు వాళ్ళు. మీడియా వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు కంప్లీట్‌గా అమెరికన్ ప్రెసిడెంట్ దింపగలరు కిందని. అంత అంత పవర్ ఉంది వాళ్ళ దగ్గర అనమాట. సో, నేచురల్లీ మనం ఎందుకు వాళ్ళతోని ఉండకూడదు? వి ఆర్ ఎ డెమోక్రటిక్ నేషన్. వాళ్ళు కూడా డెమోక్రటిక్ నేషన్. వాళ్ళ దగ్గర ఉన్న కొయిలేషన్ మన దగ్గర లేదు. వాళ్ళకి 30 కొయిలేషన్‌లు ఉంటాయి. 30 పార్టీలు ఉంటాయి అక్కడ. 26 పార్టీలు ఉంటాయి. మన దగ్గర అంత పెద్ద ప్రాబ్లమ్ లేదు ఇక్కడ హ్మ్. భారతదేశంలో. నలుగురు చంద్రబాబు నాయుడు, జేడీయూలు అంటారు. మనకు ఒక ఫిజికల్ కనెక్షన్ ఉంది. మనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది వాళ్ళతో. ఇప్పుడు సోనియా గాంధీ సపోర్ట్ చేయమంటే వాళ్ళ పార్టీ కోసం చెప్తున్నారు అంతే. వాళ్ళ పార్టీ నుంచి ఓటు రావాలి. హ్మ్. కానీ మీరు అడిగిన సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వెషన్ ఈ వార్ ఎవరైనా గెలుస్తారా అంటే డెఫినెట్‌గా ఇరాన్ ఓడిపోతారు. దాంట్లో డౌట్ లేదు. దాంట్లో 2, 3 కారణాలున్నాయి. ఒకటి సపోర్ట్. మీరు చెప్పండి ఒక్క దేశమైనా ఇరాన్‌ని సపోర్ట్ చేస్తున్నారా ఇప్పుడు? ఈవెన్ రష్యా ఈస్ నాట్ సపోర్టింగ్. లేదు. ఎందుకంటే రష్యా వాళ్ళ గొడవలో వాళ్ళు పడి ఉన్నారు అక్కడ. అవును. మేము ఇక్కడికి చేంజ్ చేస్తాం అని చెప్పేసి. ఈవెన్ టర్కీ చేయరు. ఎందుకంటే ఇక్కడ షియా, సున్నీ వచ్చేస్తుంది మళ్ళీ ప్రాబ్లమ్. అవును. వాళ్ళు రారు. ఎవరు రారు. హ్మ్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడ రాబోతుందంటే వీళ్ళ మిసైల్ స్ట్రెంగ్త్ ఇప్పుడు చూడండి ఫస్ట్ డే స్టార్టింగ్‌లో 200 మిసైల్ కొట్టారు. డ్రోన్‌లు కొట్టారు. 100 అయింది. మళ్ళీ 50 అయింది. మళ్ళీ 20 అయింది. మొన్న కొట్టిందేమో 8. హ్మ్. అంటే వాళ్ళ మిసైల్ స్ట్రెంగ్త్ తగ్గి వస్తుంది. వాళ్ళ తగ్గుతుంది. అవును. ఇన్వెంటరీ తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసిన 3 వీళ్ళ శాటిలైట్స్, వీళ్ళ ప్రాక్సీస్ అంటారు చూడండి. హెజ్బుల్లా, హూతీస్ అండ్ హమాస్. వీళ్ళు ముగ్గురే. వీళ్ళు ముగ్గురిని వీళ్ళు వెపన్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి లాస్ట్ 40 సంవత్సరాల నుంచి ఒక కంప్లీట్ ఎంటిటీగా క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. హ్మ్. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు మొత్తం పోయారు ఇప్పుడు. వీళ్ళు హెజ్బుల్లాని ఫినిష్ చేసేసారు. నస్రుల్లాని ఫినిష్ చేసిన తర్వాత హమాస్‌ని ఫినిష్ చేసేసారు. హూతీలను యూఎస్ వాళ్ళు చూసుకుంటున్నారు. చూడండి హూతీ వైపు నుంచి ఒక్క మిసైల్ కూడా రాలేదు లాస్ట్ 1 వీక్‌లో. హ్మ్. హెజ్బుల్లా అయితే మర్చిపోయారు ఫైరింగ్ అంటే ఏంటనేది. సో, టెక్నాలజీ లాంటి ఫీల్డ్‌లో ఇజ్రాయెల్ ఈస్ ఎ లీడర్ సార్. అది మీరు హెల్త్ కేర్ టెక్నాలజీ ఉండొచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ ఉండొచ్చు, ఏ టెక్నాలజీ చిన్న దేశం అది.
పాపులేషన్ మన ఢిల్లీ పాపులేషన్ లాగా హ్మ్. దానికన్నా తక్కువ. సో, అట్లాంటి ఒక దేశంతోని మనకి న్యాచురల్ అఫినిటీ ఉంటుంది. ఇరాన్‌లో ఇవాళ ఉన్న లీడర్లు రేపు ఉండరు. కానీ ఇజ్రాయెల్‌లో ఉన్న లీడర్లు అక్కడే ఉంటారు. అది ఇవాళ నెటన్యాహు ఎళ్లి ఇంకెవరైనా రావచ్చు. గోల్డా మీర్ టైం నుంచి స్టార్ట్ అయిందది. ఇట్సాక్ రబీన్ గానివ్వండి, బెంజమిన్ మెకెన్ గాని వీళ్ళందరూ ఉన్నారు. ఇజ్రాయెల్‌కి డెఫినెట్ దే వాంట్ అన్ ఇండిపెండెంట్. వాళ్ళకు ఒక వాళ్ళ యాస్ ఎ నేషన్ వి హావ్ ఎ రైట్ టు ఎగ్జిస్ట్. ఎందుకంటే వీళ్ళ ప్రిన్సిపల్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఇరాన్ లాంటి దేశంలో ఇవాళ కూడా యూఎన్ డిబేట్ చూశాను నేను రాత్రి. చాలా బాగా రిప్లై ఇచ్చాడు ద ఇజ్రాయెలీ డెలిగేట్. మీరంటున్నారు ఇరాన్‌ని మిమ్మల్ని ఇజ్రాయెల్ వాళ్ళు కొడుతున్నారని. మీరు కంప్లెయింట్ చేస్తున్నారు యూఎన్‌లో వచ్చి. మీరేమంటున్నారు? మీరంటున్నారు ఇజ్రాయెల్ హాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. ఒక దేశం ఉండకూడదంట. అవును. మీరెవరండి చెప్పడానికి అది? అదే వాళ్ళ మనుగడ కోసం ఇప్పుడు చేస్తున్నారు కదండీ! అదే. సో, దే సర్వైవల్ అంతే. వాళ్ళు సర్వైవ్ చేయాలంటే వాళ్ళు మనలాగానే ఇటువైపు చైనా, ఇటువైపు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ తయారైంది. హ్మ్. వాళ్ళకి కూడా అంతే. మీరు 6 డే వార్ చూడండి, యామ్ కిపూర్ వార్ చూడండి, సూయజ్ కెనాల్ క్రైసిస్ చూడండి. దీని ఓకే. అన్నిట్లో ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఎవరు? అందరూ కలిసి. జార్డన్, సిరియా, లెబనాన్, ఇటువైపు ఈజిప్ట్. తర్వాత ఈజిప్ట్ నుంచి అన్వర్ సదాత్‌ని చంపేసిన తర్వాత అక్కడ వీక్ అయిపోయారు. హొస్ని ముబారక్ వచ్చారు. ఇటువైపు టువర్డ్స్ సిరియా ఇట్ వాస్ కంట్రోల్డ్ బై ఫ్యామిలీ, ది అసాద్ ఫ్యామిలీ. అటువైపేమో జార్డన్. అది కూడా ఒక మొనార్కీ నడుస్తుందక్కడ. సో, ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ముగ్గురు ఎవరికీ కొట్లాడలేదు ఇజ్రాయెల్‌తో. వీళ్ళకి తెలిసిపోయింది. కొడితే వాడు రిటర్న్ డబుల్ కొడతాడని. డబుల్ హ్మ్. కాదు ట్రిపుల్ కొడతాడని. వీళ్ళకి చాలా అర్థమైపోయింది. వీళ్ళందరూ కలిసి దాడి చేశారు కదా! 6 డే వార్‌లో. అవును. ఈ సౌదీ అరేబియా ఫండింగ్ ఇచ్చింది వాళ్ళకు. ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోయారు వీళ్ళు. అప్పుడు బేసిక్ ఉండే ఇజ్రాయెల్ దగ్గర ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా లేకుండే అప్పుడు. ఏదో అమెరికా ఇచ్చిన కొన్ని ప్లేన్‌లు ఉండే అంతే. ఇప్పుడు చూడండి. ఈ ఇరాన్ దాకా ఎళ్లి 1500, 2000 కిలోమీటర్లు తిరిగి వచ్చి కొట్టి రిటర్న్ వస్తున్నారు. అది ఒక్క ప్లేన్ కాదు. హ్మ్. మొన్న కొట్టిన దాంట్లో ఫస్ట్ దాంట్లో 200 ప్లేన్‌లు. అండ్ ఓకే. దే డిడ్ంట్ లూజ్ ఎ సింగిల్ వన్. ఇప్పుడే మొత్తం డిఫెన్స్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టిపడేశారు. హ్మ్. దే హావింగ్ టోటల్ డామినెన్స్ ఆఫ్ ద స్కైస్. అదే ఈవెన్ ట్రంప్ కూడా చెప్పారు చూడు. సార్ ట్రంప్ పాకిస్తాన్ వైపు వెళ్ళడం, ఆయనకి లంచ్ పెట్టడం, ఆ పాకిస్తాన్ ఎయిర్ బేస్ వాడుకోవడం వెనక ఉద్దేశం ఇరాన్‌కి సపోర్ట్ చేయమని ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరండి? మునీర్. షాబాజ్ షరీఫా? ఆ! ఆయన ఎందుకు పిలవలేరండి? అదే మునీర్ అంటే ఆర్మీ ఆఫీసర్ గతంలో ఐఏఎస్ఏ అది కాదు. హెడ్ బ్యాక్‌గ్రౌండ్. ఆఫ్ స్టేట్‌ని పిలవాలి కదా! ఎప్పుడు. అవును. డిన్నర్ మీరు ఎవరిని పిలుస్తారు? మీరు లంచానికి నేనైనా స్టేట్ ప్రెసిడెంట్ మీరు పిలవాలి. నరేంద్ర మోదీని పిలుస్తారా? లేకుంటే మన ఆర్మీ చీఫ్‌ని పిలుస్తారా? ఆర్మీ మోడీని పిలుస్తాం. అంటే ఆయన మోడీని యాటిట్యూడ్ పిలిచారు కూడా. కానీ మోడీని పిలిచారు. ఇక్కడ మునీర్ అనే వ్యక్తి ఐఏఎస్ బ్యాక్‌గ్రౌండ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఐఎస్ఐ వాళ్ళు పాకిస్తాన్‌లో అల్లా అండ్ ఆర్మీ రూల్స్. అవును. అంతే. వీళ్ళిద్దరే నడిపిస్తారు పాకిస్తాన్. అందరికి తెలుసు. ఆ రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది. జేడీ వాన్స్ మాట్లాడింది అసీం మునీర్‌తో. హ్మ్. హి డిడ్ంట్ స్పీక్ టు షాబాజ్ షరీఫ్. తర్వాత మాట్లాడంటున్నారు. అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్‌సైజ్ అది. హ్మ్. కానీ ఇండియాతోని మాట్లాడినప్పుడు హి స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ. కరెక్ట్. ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర నుంచి చూస్తున్నారు. పాకిస్తాన్ భయం మునీర్ ఏంటంటే దగ్గర పవర్ ఉంది. పవర్ ఉంది. వీళ్ళకి హ్మ్. భయం ఏంటంటే సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ ఆబ్జెక్టివ్. అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన ఖతార్‌లో బేస్ ఉంది. ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర. హ్మ్. ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ $6 బిలియన్. ఓహ్! హ్మ్. ఎవరు పే చేస్తున్నారు? ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు. ఆలోచించండి. యూఎస్ బేస్‌ని మెయింటైన్ చేసుకోండి ఖతార్ ఎందుకంటే వీళ్ళకి తెలుసు యూఎస్ ఉన్నదాకా మా మీద చేయి ఎవరు పెట్టడు. ఖతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం అందరికి తెలుసు అది. హ్మ్. అది ముస్లిం బ్రదర్‌హుడ్ గానివ్వండి, అల్ ఖైదా గానివ్వండి, ఐసిస్ అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు. కానీ వాళ్ళు ముట్టరు. యూఎస్ కూడా ముట్టరు. కానీ మన దగ్గరకొచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ ఎందుకు పిలిపించారంటే మెయిన్‌లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబుల్ చేసి పెట్టరు. న్యూక్లియర్ వార్ హెడ్ సెపరేట్‌గా ఉంటుంది. మిసైల్ సెపరేట్‌గా ఉంటుంది. దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్. ఇది ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలంటే ఇది. దాని మీద 50 కిలోలు పెట్టాలన్నా, 100 కిలోలు పెట్టాలన్నా, న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్‌లో. హుహు. మన కైరానా హిల్స్‌లో మనం కొట్టినప్పుడు వి డిడ్ంట్ హిట్ ద మిసైల్స్. మనం ఏం చేసామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్‌లో పెడతారు. పెద్ద కొండ కింద పెట్టుకుంటారు. ఈవెన్ ఇరాన్‌లో ఫైడ్రో చూడండి, నటాన్స్ చూడండి. వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నీ నటాన్స్‌లో ఒక ప్లాంట్ పైనుంది. మిగతా కిందుంది. వెరాజ్ ఇన్ ఫడ్రోలో ద ఎంటైర్ థింగ్ ఈస్ బిలో ద 250 మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి. దానికోసం బంకర్ బస్టర్ అంటున్నారు. హుహు. సో, అసీం మునీర్ ఎందుకు తీసుకొచ్చారంటే బేసిక్‌లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు. ఇరాన్ పోతే అల్ ఖైదా వాళ్ళో లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు. ఇస్లామిక్ నేషన్‌లో. ఎవడు తీసుకెళ్తారో తెలీదు. రేపు అసీం మునీర్ లేడు ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమో అని అంటే ఆర్మీ చూసుకుంటారు. గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ గవర్నమెంట్. మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది. హ్మ్. అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర. మునీర్ దగ్గర ఉంది. అది చాలా క్లియర్ అన్నమాట. సో, దానికోసం పిలిచి ఏమన్నారంటే ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం.
దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసినట్టు గుర్తుంటుంది మీకు. అందరూ అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్ అవును. వెపన్ దానికోసం ఆపారు బాంబింగ్ అని. హ్మ్. కరెక్ట్. ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు. అల్-ఖైదా గానివ్వండి, ఐసిస్ గానివ్వండి, తాలిబాన్ గానివ్వండి. లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రెజీమ్ గూడా. ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి. ఇంకోటి హ్మ్. నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో, నౌ తాళం ఏసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగన్‌లో పెట్టుకుంటారు. హ్మ్. దీన్ని పిలిచారు అంతే. హుహు. ఇంకేం లేదు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట. పాకిస్తాన్ ఏం అమ్ముతారండి? వాళ్ళ మేజర్ ఎక్స్‌పోర్ట్ టెర్రరిజం. అవును. అదొక్కటే వాళ్ళు కానీ అమ్మగలరు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తా ఉంటున్నారు కదండీ! ఎందుకు చేస్తున్నారు? ఆలోచించండి. ఆ గవర్నమెంట్ పడిపోతుంది. పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్. ఐసిస్, హ్మ్. అల్-ఖైదా వీళ్ళెవరైనా వస్తారు రేపు. హ్మ్. తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. హ్మ్. అమెరికాకి అదే భయం. దానికోసం ఇప్పుడు కాదు. ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు.